హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో అవకతవకలకు పాల్పడిన నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా మరో నలుగురిని ఇప్పటికే 5 రోజుల పాటు సిఐడి అధికారులు విచారణ చేశారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. హెచ్సీఏ కార్యాలయంతో పాటు నిందితుల ఇళ్లలో చేసిన సోదాల్లోనూ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈరోజు 6వ రోజు హెచ్సీఏ నిందితుల్ని విచారణ చేయడం. సో విచారణలో వాళ్ళు ఎంతవరకు సహకరించారు? వాళ్ళ నుంచి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ సిఐడి సేకరించింది? కస్టడీ ఇంకా పొడిగించే ఛాన్స్ ఉందా? మల్కాజిగిరి కోర్టు నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈరోజు చివరి రోజు. మరికొద్దిసేపట్లోనే సిఐడి కార్యాలయం నుంచి నిందితులను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మల్కాజిగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత జైలుకి తరలిశారు. అయితే ఇంకా మరో 5 రోజుల పాటు కూడా కస్టడీ కోరుతూ సిఐడి అధికారులు పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. నిందితులను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఇంకా మరికొన్ని సేకరించాల్సిందని చెప్పేసి కూడా సిఐడి భావిస్తుంది. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలోనే నిందితులని విచారిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి రీజనల్ సిఐడి ఆఫీస్లోనే 5 నిందితులను కూడా జగన్మోహన్ రావుతో పాటు మిగతా నిందితులను విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు మరికొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఆఫీస్తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించిన ఆఫీస్లో కూడా సోదాలు చేశారు. ఇక నిందితుల ఇళ్లలో కూడా సోదాలు చేసి వాళ్ళ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రావు ఎన్నికే పూర్తిగా ఎన్నికలకు విరుద్ధంగా జరిగింది. అతని ఎన్నిక చెల్లదు, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక సిఐడి కేసు లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆధారాలు, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో పాటు హెచ్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. టికెట్లు ఇక ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి టికెట్ల అమ్మకాలు కావచ్చు, బీసీసీఐ నుండి వచ్చినటువంటి నిధుల గోల్మాల్ కావచ్చు, అన్నిటికీ సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇక ప్రభుత్వం సోదాలు కూడా చేయడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా సిఐడి నిందితులను విచారిస్తుంది. నిందితులకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని ముందు ఉంచి వారి నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వీడియో ఆడియో రికార్డింగ్ కూడా చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ కేసులో వెనకాల ఉన్నవారు జగన్మోహన్ రావు కాదు, జగన్మోహన్ రావు వెనకాల ఉన్న వారిపైన కూడా విచారణ జరపాలి, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి 47 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో ఓటు హక్కు ఉన్నవారు కాకుండా ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఓటు వేసి ఎన్నికలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పేసి కూడా నిన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఆరోపించాడు. దానిపైన కూడా సిఐడి విచారణ జరిపించాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ని కూడా విచారిస్తే అసలు ఎలక్షన్లకి ఎందుకు చట్టపరంగా జరగకుండా విరుద్ధంగా చేశారనే దానికి సంబంధించిన సమాచారం వస్తుందని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిఐడి నిందితులకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఈ కేసుకు కావాల్సినటువంటి ఆధారాలన్నిటినీ సేకరిస్తున్నారు. ఇప్పటికే సిఐడి కూడా ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ సేకరించారు. ఎందుకంటే నెల రోజుల క్రితమే కేసు నమోదైంది. ఎవరికి అనుమానం రాకుండా ముందు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్క ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాతే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిమాండ్కి తరలించిన తర్వాత కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 6 రోజుల కస్టడీ సరిపోకుంటే మరొక 5 రోజుల పాటు నిందితులను కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. రేపు మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. ఇక నిందితుల తరపున బెయిల్ పిటిషన్లు కూడా వేసి కస్టడీ ముగిసింది కాబట్టి నిందితులకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొదట బెయిల్ పిటిషన్ని మల్కాజ్గిరి కోర్టు కొట్టివేసింది కాబట్టి మరొకసారి మల్కాజ్గిరి కోర్టులోనే నిందితుల తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ కేసులో ఇంకా విచారించాల్సింది చాలా ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇంత అవినీతి జరిగితే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే దానిపై కూడా విమర్శలు ఎదురయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి విచారణ జరుపుతుంది కాబట్టి పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అదేవిధంగా ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈడీ సిఐడికి
సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటివరకు దర్యాప్తు చేసినటువంటి ఆధారాలన్నిటిని కూడా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కలెక్ట్ చేశారో వాటన్నిటిని కూడా అందించాలని చెప్పేసి కూడా ఈడీ కూడా కోరడం జరిగింది. ఇక ఈడీ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, క్విడ్ ప్రోకో జరిగినట్టు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. త్వరలోనే కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన నిందితులను పీటీ వారెంట్ వేసి వారెంట్ ద్వారా తీసుకొచ్చి విచారిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ సిఐడి లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇళ్లలో సోదాలు చేయడం, ఉప్పల్ స్టేడియంలో కూడా సోదాలు చేసి అక్కడ కొన్ని కీలక డాక్యుమెంట్లను గుర్తించడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయ్యాక బీసీసీఐ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడు, వాటికి సంబంధించిన అకౌంట్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 172 కోట్లు బీసీసీఐ నుండి వస్తే అవన్నీ కూడా బినామీలకు పక్కదారి పట్టించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక గత 10 ఏళ్ల కాలంలో బీసీసీఐ నుండి వచ్చిన నిధులపైన కూడా పూర్తిగా విచారణ జరపాలి. ఆ నిధులను కూడా ఎక్కడికి మళ్లించారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, వాటికి సంబంధించిన వివరాలను కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా సిఐడిని కోరుతున్నారు. ఖచ్చితంగా ఈడీ కూడా ఈ కోణంలో దర్యాప్తు చేయాలని చెప్పేసి ఎవరైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. దానికి సంబంధించి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణలో ఉన్న జిల్లాలకు సంబంధించి కూడా క్రికెట్ క్లబ్లలో అవినీతి జరిగింది. ఆ వాటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ప్రతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఆ జిల్లాలకు సంబంధించిన జనరల్ సెక్రటరీ. కాబట్టి ఇప్పుడు సిఐడి దర్యాప్తులో ఇప్పటికే అనేక విషయాలు బయటకు వచ్చాయి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతోని ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి అక్రమంగా జగన్మోహన్ రావు గెలిచాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రావు ఎన్నిక కూడా సరిగా జరగలేదు. మొత్తం బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించి అక్రమంగా గెలిచాడని చెప్పేసి కూడా ఇప్పటికే సిఐడి గుర్తించింది. కాబట్టి ఈ దిశగా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. రోజుకొక ట్విస్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి తెలంగాణలో ఉన్న పేద క్రికెటర్లు ఎవరైతే పిల్లలు ఆ క్రికెట్ ప్రతిభ ఉండి వాళ్ళని బయటికి తీసుకురాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా వారి ప్రతిభని గుర్తించి తెలంగాణ క్రికెటర్లను తయారు చేసి ఇండియాకు ఆడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి. పేద క్రీడాకారులు కూడా ఉంటారు. వారికి బీసీసీఐ నుంచి వచ్చే నిధులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో క్రీడలకు సంబంధించిన వారు కాకుండా ఇతరులే ఎక్కువగా ఉన్నారు. వారందరినీ కూడా ఈ క్లబ్బులను కూడా ఇప్పుడు అన్ని అన్క్వాలిఫైడ్ క్లబ్లు ఉన్నాయి. ఎక్కడ కూడా కోచ్లు ఉండట్లేదు, పిల్లలకు సంబంధించిన జట్లు ఉండట్లేదు. ఏవి లేకున్నా కేవలం బీసీసీఐ నుండి వచ్చే డబ్బుల కోసమే ఈ క్రికెట్ క్లబ్లను నడుపుతున్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఆ వాటిపై కూడా ప్రక్షాళన చేయాలి. నిజమైన క్రికెటర్లనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పెట్టి మేధావుల ద్వారా ఈ క్రికెట్ క్లబ్ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దాన్ని పూర్తి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, హెచ్సిఏ కేసుకి సంబంధించి సిఐడి తన దర్యాప్తునైతే కొనసాగిస్తోంది. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయింది. కాబట్టి దర్యాప్తు పలు మలుపులు తిరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిఐడి 6 రోజుల పాటు నిందితులను విచారించింది. కాకపోతే ఎవరు సహకరించకపోవడంతో ఇంకా 5 రోజులు కస్టడీని పొడిగించేందుకు కోరే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.